మన ఇళ్లలో పెద్దలు ఓవైపు తలపెట్టి నిద్రిస్తే తిడతారు. అటువైపు తలపెట్టకూడదు, ఇటువైపు పెట్టాలి అంటారు. అసలు మనం ఏ దిక్కున తలపెట్టి నిద్రిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు దిశకు తల ఉంచి నిద్రిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. పడమర దిశకు తల ఉంచి నిద్రిస్తే ఆందోళనలు, కలతలు ఉంటాయి. ఉత్తర దిశకు తల ఉంచి నిద్రిస్తే అనారోగ్యం, మరణం కలుగుతాయి. అలాగే దక్షిణ దిశకు తల ఉంచి నిద్రిస్తే కీర్తి, విద్య, శాంతి, సౌఖ్యం కలుగుతాయి. ఈశాన్య మూలకు తల ఉంచి నిద్రిస్తే గొడవలు, అప్పులు ఉంటాయి. నైరుతి మూలకు తల ఉంచి నిద్రిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆగ్నేయ మూలకు తల ఉంచి నిద్రిస్తే రుణ బాధలు పెరుగుతాయి. వాయువ్య మూలకు తల ఉంచి నిద్రిస్తే మతి స్థిమితం తప్పుతుంది. అలాగే ఇంటి ఇల్లాలు ఎలా ఉండకూడదు అనే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా నిద్రపోరాదు. అలాగే స్త్రీలు బహిష్ట సమయమందు పూలు పెట్టుకోకూడదు. ఇంటిలో ఇంటి ఇల్లాలి నోటి నుండి పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనకూడదు. ఆడవాళ్లు కాళ్లపై కాలు వేసుకొని కూర్చోవటం, కాళ్లను ఆడిస్తూ కూర్చోవటం, వంటి కాలుతో నిలబడటం, ఎక్కువగా ఊగుతూ ఉండటం గానీ చేయకూడదు. ఇవి దరిద్ర దేవత హేతువులు మాత్రమే కాదు, శరీరంలోని ఎముకల బలహీనతకు కారణమవుతాయి. ఎప్పుడైనా ఏమైనా ఎవరికైనా కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఉదయాన్నే ఇళ్ళు వాకిలి శుభ్రం చేయకుండా ఉండటం, లేచింది మొదలు భర్తని, పిల్లల్ని తిట్టటం, అరవటం, విసుక్కోవటం, సాయం సమయాన సంధ్యాదీపం ఉంచకపోవటం, సరిగా పక్వము చెందని ఆహారములను తినటం, ఆహారాన్ని తీసుకోకముందు, తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటం, అలాగే ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనబడటం, దానివల్ల అనారోగ్యం, ధనహీనత కలుగుతాయి. తడి బట్టలతో భోజనాన్ని చేయటము, ఇవన్నీ దారిద్ర్యాన్ని తెస్తాయి. మరియు ధనాన్ని ఉత్తరం వైపు గదిలో జాగ్రత్త చేయాలి. అలా చేస్తే కుబేరుని ప్రీతిని పొందగలరు. దానివల్ల దరిద్రం పోయి ధన ప్రాప్తి కలుగుతుంది.